మీలో ఎంతమంది గుడ్లు తింటారు? అంటే ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు చూసారా, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు ఇవాళ అందరూ మాట్లాడే విషయం ఏమండి, మా ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేదా మా ఆవిడకి డయాబెటీస్ వచ్చింది, డాక్టర్లేమో మీరు ప్రోటీన్ బాగా తీసుకోండి అంటున్నారు, సో ప్రతిరోజు కూడా ఒక 2-3 గుడ్లు తినండి అని చెప్తున్నారు, కాబట్టి మేము పొద్దున్నే మేము ఆమ్లెట్లు చేసుకొని తింటున్నాము, ఇలా మాట్లాడుతున్నారు. అంటే గుడ్డుని ఒక వెజిటేరియన్ ఫుడ్గా మార్చేసారు అనేది నాకు అర్థమైంది, ఎందుకంటే ప్రతి వాళ్ళు తింటున్నారు. సో అలాంటప్పుడు మీరు గుడ్డు తింటున్నారు అనుకోండి, మీరు తినే ఎగ్ ఇది నిజమైనదా ఫేక్ గుడ్డు అనేది మీకు ఎలా తెలుస్తుంది? అంటే గుడ్లలో కూడా రియల్ గుడ్డు ఫేక్ గుడ్డు అంటే ప్లాస్టిక్ ఎగ్ అండి. ప్లాస్టిక్ ఎగ్ అని ఎందుకు అంటున్నాను అంటే ల్యాబుల్లో తయారు చేసే గుడ్లు. ఇదేదో చైనా వాడు చేశాడు, భారత్కి పంపించాడు, చూడండి ప్లాస్టిక్ రైస్ అని అంటున్నారు. ప్లాస్టిక్ రైస్ను కూడా వీళ్ళు బియ్యంలో కలుపుతూ ఉంటారు. అలాంటిది ప్లాస్టిక్ ఎగ్ మీరు తింటున్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి? సింథటిక్ ఎగ్ చూడడానికి మామూలుగా స్వచ్ఛమైన గుడ్డులాగే ఉంటుంది, కానీ ఇది కెమికల్స్తో ల్యాబులో తయారు చేసిన గుడ్డు అని మనకు తెలిసింది అంటే పరిస్థితి ఏంటి? ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్లాస్టిక్ ఎగ్ అన్నారు అనుకోండి, సోడియం ఆల్గినేట్ అంటారు, అలాగే మీకు యాలూమ్ అంటారు, బెంజోనిక్ అంటారు, మీకు కొత్త రకమైన కలర్స్ ఇందులో కలుపుతారు. అలాగే ఇది పాడవకూడదు అని చెప్పి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అంటే బోల్డ్ అంత కెమికల్స్తో వేడి నీళ్లలో ఈ కెమికల్స్ అంతా వేస్తే మీకు ఇలాంటి ఒక ప్లాస్టిక్ గుడ్డు అనేది తయారవుతుంది. సో ఇప్పుడు దీనిని తీసుకువెళ్ళి మార్కెట్లో అమ్మితే దానిని కొనుక్కొని మన ఇళ్లలో ఆమ్లెట్స్ అని వేసుకొని తింటే పరిస్థితి ఏమిటి? ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పంచశయర్ అనబడే ఒక అపార్ట్మెంట్స్ అండి. ఎక్కడ ఉంటుందంటే కల్కట్టాలో, చాలా ఎలైట్ గ్రూప్ నివసించే మీకు బాగా పాష్ అపార్ట్మెంట్స్. సో ఇక్కడ ఈ కాలనీ వాసులు ఏం చేశారు అంటే పక్కన ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగా ఈ ఎగ్స్ని వాళ్ళ ముందు పెట్టి ఒక సూపర్ మార్కెట్లో వీటిని కొన్నామండి, ఫైనల్గా తేలింది ఏమిటంటే ఇవన్నీ కూడా సింథటిక్ ఎగ్స్, ప్లాస్టిక్ ఎగ్స్, సో వీటిని పలానా వాళ్ళు అమ్మేరు అని చెప్పి ఒక వ్యక్తి పేరు, ఇతని పేరు షామీమ్ అన్సారీ అంటారు. సో ఈ షామీమ్ అన్సారీ అని అతనే మాకు అమ్మేడు అని చెప్పేసి మీకు ఆ సూపర్ మార్కెట్కి చెందిన వాళ్ళు చెప్పారంటే పోలీసులు పక్కన ఉండే సూపర్ మార్కెట్ వాళ్ళని పిలిచి, ఏమండి కాలనీ వాళ్ళు ఇలాగ కంప్లైంట్ ఇచ్చారు మీ మీద, ఇలా మీరు ఎలా చేస్తారు అంటే పలానా హోల్సేలర్ దగ్గర అండి, స్టాకిస్ట్ దగ్గర ఇవి కొన్నామండి, మాకు కరెక్ట్గా ఐడియా లేదు, మామూలు గుడ్లే అనుకున్నాము, ఇవి ప్లాస్టిక్ గుడ్లు అని చెప్పి వీళ్ళు చెప్తేనే మాకు తెలిసింది అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో ఇప్పుడు షామీమ్ అన్సారీని పట్టుకొని అసలు నువ్వు స్టాకిస్ట్ కదా, గుడ్లు అమ్ముతున్నావు కదా, ఇలాంటి గుడ్లు ఎలా అమ్ముతావు అంటే అతను సుమిత్ దేబ్ అనబడి ఇంకొక వ్యక్తి, అంటే సూపర్ స్టాకిస్ట్, చాలా పెద్ద హోల్సేలర్. ఎక్కడ ఈ షెల్డా మార్కెట్ అంటారు చూసారా, ఈ షెల్డా మార్కెట్ దగ్గర ఇతనికి చాలా పెద్ద దుకాణం ఉంది. ఇతనే కల్కట్టాలో ఉండే వివిధ సూపర్ మార్కెట్స్కి గుడ్లు అనేవి పంపిస్తూ ఉంటాడు. సో ఇతన్ని పట్టుకొని అడిగితే ఇతనికి చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. సో ఇతను ఏమంటాడు అంటే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో నేను కొన్నాను, విజయవాడ అనబడే నగరంలో కొన్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఏషియా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్నే అంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విపరీతంగా మీకు ఎగ్ సప్లై అనేది ఇంటర్నేషనల్గా ముఖ్యంగా ఆసియా ఖండంలో జరుగుతుంది. ఇప్పుడు చూడండి తమిళనాడులో నామక్కల్ని అంటారు, ఈ నామక్కల్ని ఎగ్ సిటీ అంటారు. రష్యా, యూరోప్ ఇలా ఎన్నో దేశాలకు నామక్కల్ నుంచి మీకు ఈ గుడ్లు అనేవి సప్లై అవుతాయి, ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. అలాంటిది మిత్రులు చెప్పాలి, విజయవాడలో ఇంత పెద్ద ఎగ్ మార్కెట్ ఉన్నప్పుడు ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ గుడ్లను వీళ్ళు అమ్ముతున్నారా? ఇవి భారత్లో హైదరాబాద్ లాంటి మహానగరములో, విశాఖపట్టణము, అలాగే రాజమండ్రి, విజయవాడ, గుంటూరు ఇక్కడంతా కూడా సప్లై అయితే వీటిని షాపుల్లో కొనుక్కొని మనము నిజమైన గుడ్లు అనుకొని మీకు వెజిటేరియన్స్ అనండి, నాన్ వెజిటేరియన్స్ అనండి, వీళ్ళు ఆమ్లెట్లు చేసుకొని తింటే ఎంత ప్రమాదం. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే మొన్న ఒక ఆఫీస్కి వెళ్ళాను, ఒక యువకుడు అక్కడ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు, పక్కన ఒక బాటిల్ కనిపించింది. ఏమంటే ఆ బాటిల్ ఏమిటి అని అడిగాను, నాకు అలవాటు, అడిగాను. ఇది మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ అండి, డాక్టర్లు వేసుకోమన్నారు. ఎంత వయసు అండి? 25 ఏళ్ళు.
25 ఏళ్ల పిల్లాడికి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి వీళ్ళు ఇచ్చారనుకోండి, ఓకే మల్టీవిటమిన్ అన్నారనుకోండి, వైటమిన్ ఏ అంటారు, వైటమిన్ సి అంటారు, వైటమిన్ ఈ, ఇవన్నీ మంచిదే కదండి, బోల్డ్ అంత మినరల్స్ ఉంటాయి కదా అంటారు. కానీ మాత్రను తయారు చేసే విధానం మీరు ఎలా చేస్తారండి? మీరు ల్యాబులోనే చేస్తారు. మీకు ఆ ముడి సరుకు అనేది మీకు ల్యాబులోనే ఉపయోగించబడుతుంది. అలాంటిది ఒక 25 ఏళ్ల పిల్లాడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మల్టీవిటమిన్స్ మంచిదే కదా అని చెప్పి ల్యాబులో తయారయ్యే ట్యాబ్లెట్స్ని వేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, రేపేమవుతుంది? మీకు ఒక లివర్ సమస్య, కిడ్నీ సమస్య వస్తుంది. ఎలా వచ్చింది? సో నేను విటమిన్ మాత్రలే కదా మింగుతున్నాను, మరి నా లివర్ ఎలా పాడైంది, నా కిడ్నీస్ ఎలా పాడైంది అంటే ఇలా వరస పెట్టి మాత్రలు మింగుతూ ఉంటే మరి అదే కదండి జరుగుతుంది. ఇప్పుడు దానికి బదులు మీరు ఒక క్యారెట్ తిన్నారు, బీట్రూట్ తిన్నారు, ఒక యాపిల్ తిన్నారు, ఏబీసీ జ్యూస్ అంటున్నాం, మరి అందులో మీకు ఇన్ని విటమిన్స్ ఉంటాయి, ఇన్ని మినరల్స్ ఉంటాయి కదా, అది చెయ్యొచ్చు కదా. అది కాకుండా ఈజీ కదా, ఈ మాత్ర చాక్లెట్లా మింగేయడమే కదా అనుకుంటే రేపు ఫ్యూచర్లో బోల్డ్ అని సమస్యలు వస్తాయి. అలాగే మనము గమనించకపోతే ఈ ప్లాస్టిక్ ఎగ్, ఇప్పుడు మీరు అడగొచ్చు ప్రేమ్ గారు ఎలా తెలుస్తుందండి ఇది ఒరిజినలా, ఇది లేకపోతే మీకు ప్లాస్టిక్ ఎగ్గా, సింథటిక్ ఎగ్గా, ల్యాబులో తయారు చేసిన గుడ్డు ఇది మాకు ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ ఏం లేదండి, వాసన. మీకు వాసన వస్తుంది అంటే ఆ గుడ్డు మీకు న్యాచురల్గా ప్రొడ్యూస్ అయినది. ఒకవేళ ఇది ఆర్డర్లెస్, వాసనే లేదు అనుకోండి, ఖచ్చితంగా ఇది డూప్లికేట్ గుడ్డు అనేది మనకు అర్థమవుతుంది. కానీ మనలో ఎంతోమంది చదువుకున్న మేధావులు ఉన్నారు, అరే ఈ గుడ్డు చాలా వాసన వస్తుంది, దీన్ని మనం కొనకూడదు, ఈ గుడ్డు చూడడానికి ఫ్రెష్గా తళతళ మెరుస్తుంది, ఎటువంటి వాసన లేదు, ఇదే బెస్ట్ అని అనుకున్నారు. అనుకునే వాళ్ళు 100% ఉంటారండి, బాగా చదువుకున్న మూర్ఖులు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీకు ఇలాంటి గుడ్లు అనేవి తయారవుతూనే ఉంటాయి. చెప్పాను కదా, అబ్బా యాపిల్ మెరిసిపోతుంది, ఇదే ఒరిజినల్ యాపిల్, ఈ దానిమ్మ పండు షైనింగ్గా ఉంది, దీనినే కొనాలి, ఫ్రెష్. ఏమండి, ఏ పళ్ళు కూడా మెరవవు, షైనింగ్గా ఉండవండి, మామూలుగా అవి వాటి స్టేట్లోనే ఉంటాయి. అవి ఎలా మీకు కొయ్యబడి వచ్చాయో మీకు అలా తింటేనే ఉత్తమము. అంతేగాని సూపర్ మార్కెట్స్లో ఈ పళ్ళు మెరిసిపోతున్నాయి, గుడ్లు తళ షైనింగ్ కొడుతున్నాయి, ఇవే మంచివని ఎవరైనా నమ్మితే చాలా చాలా ప్రమాదము, అనారోగ్యము వచ్చే అవకాశాలు 100% ఉంటుంది. కాబట్టి ఈ గుడ్ల విషయంలో వెజిటేరియన్స్ కూడా ఎగ్స్ తింటున్నారు అనేది నేనైతే పూర్తిగా గమనించాను. మరి వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒకవేళ అంటే వెజిటేరియన్స్ అనండి, నాన్ వెజిటేరియన్స్ అనండి, ఎవరైనా కూడా గుడ్డు తినాలి అని అనుకుంటే, ప్రోటీన్ కావాలి అని మీరు అనుకుంటే వెజిటేరియన్ ఫుడ్లో కూడా ప్రోటీన్ దొరుకుతుందండి. కానీ డాక్టర్ ఇలా చెప్తున్నారు కాబట్టి మేము తింటున్నాము అంటున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఎగ్స్ తినాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎగ్ ఏంటి, ఫేక్ ఎగ్ ఏంటి బాగా అర్థం చేసుకొని అప్పుడు మీరు వాటిని ఆమ్లెట్స్గా వేసుకుంటారో మీరు ఎలా చేస్తారో చేసుకోవచ్చు. కానీ మీరు తినేది మాత్రం ఒరిజినలా, 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు ఈ పని చేయండి. సో కాబట్టి ఇవాళ కల్కట్టాలో అంత పెద్ద ఇష్యూ వచ్చింది, ఇలా ఎన్నో సందర్భాల్లో జరిగింది. మీరు మాత్రము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక చిన్నపాటి అడ్వైస్. మరి ఈ వీడియో మీద మీ స్పందన ఏమిటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.